సితార సినిమాలో కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి అని ఒక పాట ఉంటుంది. ఆ పాటను స్వరపరిచింది ఇళయరాజా గారు, సాహిత్యం అందించింది వేటూరి సుందరరామూర్తి గారు. అయితే ఈ పాట మొత్తం ప్రతి వాక్యం అద్భుతమే. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ప్రతి వాక్యాన్ని అలా అందంగా తీర్చిదిద్దారు వేటూరి గారు. అయితే ఈ పాట మొత్తము గోదావరి నదీ తీరాన, అంటే వంశీ గారు కాబట్టి, పెద్ద వంశీ గారు కాబట్టి డైరెక్టర్, ఆయన గోదావరి నది అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానము. సో ఆ గోదావరి నదీ తీరంలోనే ఉంటుందన్నమాట. మరి గోదావరి నదీ తీరంలో ఉన్నప్పుడు గోదావరి ప్రస్తావన లేకుండా పాట ఉంటే ఎలా ఉంటుంది? అందుకనే వేటూరి గారు గోదావరి ప్రస్తావన తీసుకొచ్చారు ఈ పాటలో. అందులో అంటే పాట మొత్తం అద్భుతమైన, నాకు చాలా అంటే చాలా నచ్చిన వాక్యాలు, నన్ను ఆశ్చర్యపరిచిన వాక్యాలు రెండు ఉన్నాయి. అవేంటంటే, వయ్యారి అందాలు గోదావరి చూస్తుంటే, ఈ వయ్యారి అందాలు గోదావరి చూస్తుంటే అంటారు వేటూరి గారు. ఇక్కడ మొత్తం రెండు వాక్యాలు ఒకేలాగా అనిపిస్తాయి, కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే ఆ రెండింటి మధ్య ఉన్న అర్థభేదం ఏంటనేది అర్థమవుతుందన్నమాట. అంటే మొదటి వాక్యంలో ఏమన్నారంటే, వయ్యారి అందాలు గోదావరి చూస్తుంటే అన్నారు. అంటే వయ్యారి అందాలు, అమ్మాయి అందాలని గోదావరి చూస్తుంటే, ఆమె అక్కడ నిలబడినప్పుడు ప్రతిబింబం అనేది నీళ్ళలో పడుతుంది. సో ఆ అమ్మాయి అందాలని గోదావరి చూస్తున్నట్టు లెక్క. అంటే ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చూసుకుంటూ ముగ్ధులైపోతున్నారనేది అర్థం అనమాట. కేవలం ఈ అనే అక్షరం చేర్చేసి ఆ రెండింటి మధ్య అంటే ఆ రెండు వాక్యాల మధ్య అర్థభేదాన్ని ఈ విధంగా చాలా అద్భుతంగా చూపించారు వేటూరి గారు. చదవడానికి చాలా సాధారణంగానే అనిపించినా కూడా ఆ పాటలోని సందర్భాన్ని బట్టి మనం దాన్ని కాస్త లోతుగా విశ్లేషిస్తే ఇంత అర్థం ఉందన్నమాట ఆ రెండు వాక్యాల్లోనే. అది వేటూరి గారికి మాత్రమే సాధ్యం. అలాంటి చిన్న చిన్న మెరుపులు, ఆ చమక్కులు ఇవ్వడం పాటల్లో వేటూరి గారికి ఎప్పుడు ఆయన శైలి అది, ఆయన ఎప్పుడు అదే విధంగా రాస్తారు. సో ఇలాంటి ఆయన చమక్కుల గురించి అంటే చాలా ఉంటాయి, చాలా పాటల్లో ఉంటాయి. వాటి గురించి కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్కసారి నా ఛానల్ కంటెంట్ అంతా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.